अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నిజామీ మటన్ మసాలా. యాక్చువల్గా నిజామీ రెసిపీస్ ఏవైనా అద్భుతంగా ఉంటాయి. యాక్చువల్గా వాటిని చేసే పద్ధతిలో చేస్తే అదిరిపోతాయి. అదే రెసిపీని ఈరోజు మనం డీటెయిల్గా చూపించబోతున్నాం. నిజామీ మటన్ మసాలా చేయడం కోసం మటన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చితో పాటు దీంట్లోనే మనం పుదీనాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటినీ ఒకసారి చక్కగా మ్యారినేషన్ అవ్వడం కోసం చక్కగా కలిపేద్దాం. అన్ని మసాలాలు ముక్కలకు చక్కగా పట్టేంత వరకు కలిపేశాక దీన్ని ఒక గంట పాటు పక్కకు పెడదాం. 1 అవర్ మ్యారినేట్ అయ్యాక మళ్ళీ రెసిపీ ప్రాసెస్ చూద్దాం. మ్యారినేషన్ అయ్యేంతలోపు ఆ గంటలో మనం దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాని ప్రాసెస్ చూద్దాం. మసాలా పేస్ట్ ప్రిపరేషన్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిల్లో మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి వీటన్నింటిని మిక్సీలో బ్లెండ్ చేసి ఒక ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. అదే మసాలా పేస్ట్ని మనం రెసిపీలో కూడా వాడదాం. గిన్నె వేడైన వెంటనే దీంట్లోనే మనం మంచి నూనె యాడ్ చేసి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్. ఇదే నూనెలో మనం లవంగాలు, యాలకులు, పట్టా యాడ్ చేద్దాం. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లో యాడ్ చేద్దాం. మిక్సీలో బ్లెండ్ చేసేటప్పుడు జార్లో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక దీంట్లోనే మనం కొన్ని వెల్లుల్లి, దాంతోపాటు అల్లం కూడా యాడ్ చేసి బ్లెండ్ చేద్దాం. 15 నిమిషాల పాటు మటన్ చక్కగా ఉడికాక దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో ఆనియన్, డ్రై ఫ్రూట్స్ మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి ముక్కలేసి ఏదైతే పేస్ట్ చేసామో ఆ మసాలా పేస్ట్ దీంట్లోకి యాడ్ చేద్దాం. మసాలా పేస్ట్ ఒక 10 నిమిషాల పాటు
వేగాక దీంట్లోనే మనం వేడి నీళ్ళు యాడ్ చేద్దాం. నిజామీ మటన్ మసాలా అద్భుతంగా కుదిరింది, చాలా డెలీషియస్గా కూడా ఉంది. దీంట్లోనే మనం ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేద్దాం. వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి పిల్లలకి ఏదైనా సాయం చేయాలని అనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.